హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కివో క్రిప్టో కరెన్సీ. మా పేరు శ్రీరామ్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన స్కై అండ్ ప్రాజెక్ట్ యొక్క రెఫరల్ లింక్ అయితే రావడం జరిగింది. మార్నింగ్ 9:30కి రావడం జరిగింది. చక్కగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. సైట్ కూడా చాలా బాగుంది. సో దీంట్లో మనకి రెఫరల్ కమిషన్ కూడా చాలా ఎక్కువగా 25 లెవెల్స్ వరకు ఉంది. అది నేను ఏ లెవెల్కి ఎంత అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అది క్లియర్గా మీరు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ప్రతిదానికి సమాధానం చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. సో నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు నేను తప్పనిసరిగా మీకు సమాధానం చెప్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈరోజు స్కై అండ్ ప్రాజెక్ట్ ఏదైతే రిలీజ్ అయిందో దాంట్లో రెఫరల్ లింక్ని ఎలా తీసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, అండ్ మన రెఫరల్ లింక్ వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. తప్పనిసరిగా చూడండి, అందరికీ చెప్పండి, షేర్ చేయండి. సో ఫస్ట్ మనకి ఏదైతే స్కై అండ్ ప్రాజెక్ట్కి సంబంధించి రెఫరల్ లింక్ మీ అప్లైనర్ దగ్గర తీసుకుంటారో అది ఈ విధంగా ఉంటుంది. అది మీరు తీసుకోకపోతే కనుక నేనైతే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ ద్వారా వెళ్ళండి. ఫస్ట్ మీరు అప్లైనర్ ద్వారా వచ్చిన లింక్ని ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ అడిగినప్పుడు అది కొట్టారు. ఆ మెయిల్ ఐడి నేను ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ అని కొట్టండి. మెయిల్ ఐడి అక్కడ కొట్టి నెక్స్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ విషయం ఏంటంటే, సాధ్యమైన వరకు మీరు ఏం చేస్తారంటే మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఏదైతే మెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ అయ్యారో ఆ రిజిస్టర్ అయినటువంటి మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చుకోవడం చాలా మంచిది. మెయిన్ మెయిల్ ఐడినే ఇవ్వండి. డూప్లికేట్ ఐడీలు కానీ డమ్మీ మెయిల్ ఐడీలు కానీ ఇవ్వద్దు. మీ మెయిన్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అదే మీ క్యూ లైఫ్లో ఉండాలి, అదే మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఉండాలి, అదే మీ కిబోలో ఉంటే ఇంకా మంచిది. మెయిన్గా క్యూసీసీ ఎక్స్చేంజ్ మాత్రం మీరు తీసుకోండి. దాంట్కి సంబంధించిన దాంట్లో ఇచ్చిన ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిలే ఇక్కడ ఇవ్వడం చాలా మంచిది. ఆ మెయిల్ అయితే నేను ఇచ్చాను. ఇక్కడ ఆ మెయిల్ కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. కొట్టినప్పుడు మీకు చూడండి, అక్కడ ఓటీపీ సెంట్ టు ఈమెయిల్ ఐడి, ఆ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెళ్ళడం జరిగింది. చూడండి, ఇలా తీసినప్పుడు మీకు అక్కడ కనిపించకపోతే మీరు ఏం చేస్తారంటే ఇలాగా అంటే పైనుంచి కిందకంటే రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయినప్పుడు అది మనకు వస్తుంది. చూసారా, వచ్చింది చూసారా. సో అక్కడ చూడండి 559791 559791. సో నెక్స్ట్ కొట్టండి. అక్కడ మీకు అలా వచ్చింది కదా, టైటిల్ అడిగింది. అక్కడ ఏదైతే మిస్టర్ ఏదైతే అది నేను మిస్టర్ కొడతాను. ఫుల్ నేమ్ నేనేదే పేరు ఇచ్చేస్తున్నాను. పేరు ఇచ్చేసాను. చూడండి, అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాను. అండ్ జెండర్ ఏదైతే అది కొట్టేసేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా కొట్టేసిన తర్వాత అక్కడ చిన్న బాక్స్ చూసారా, ఆ బాక్స్ని కూడా మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ గో టు నెక్స్ట్ ఉంటుంది, రిజిస్టర్ అవ్వమంటుంది. రిజిస్టర్ కొట్టేసేయండి, సరిపోతుంది. చూడండి, అక్కడ మీరు ఫోన్ నెంబర్ కొట్టేసిన తర్వాత అక్కడ మార్క్ రెడ్ది క్లిక్ చేసిన తర్వాత ఇలా కొట్టేస్తారు. మీరు కన్ఫర్మ్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా అది రిజిస్టర్ అయిపోయినట్టు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది, సక్సెస్ అని వస్తుంది. అక్కడ మీరు క్లోజ్ కొట్టేస్తే మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడిలోకి వెళ్తే ఆ మెయిల్ ఐడి ఇస్తారు. అక్కడ పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి మళ్ళీ పాస్వర్డ్ వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకుని ఇక్కడ కొట్టాలన్నమాట. మెయిల్ ఐడిలోకి వెళ్ళాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ మీరు అక్కడ పాస్వర్డ్ ఈజ్ అని వస్తుంది. పాస్వర్డ్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. మీ రిజిస్టర్ అయిన మెయిల్ ఐడితో అండ్ మీ పాస్వర్డ్తో మెయిల్ ఐడికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ మెయిల్ ఐడికి వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ప్రెస్ చేసేసి పేస్ట్ చేసేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ మీకు
ఇక్కడ చూడండి, మీరు లోపలికి వెళ్ళారు, ఇక్కడ కింద ఉన్నాయి సార్ హోమ్, పర్చేజ్, ఫైండర్, సేల్స్ అండ్ ప్రొఫైల్. ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ రెఫరల్ లింక్ అని చూసారా, ఆ రెఫరల్ లింక్ అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. అలాగే మీరు ఎవరికైనా సరే దాన్ని పంపించేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ పంపించుకుని మళ్ళీ ఇందాకలాగే సేమ్ ఎవరైతే వెళ్ళారో దాన్ని మళ్ళీ ప్రెస్ చేయటం, మళ్ళీ రిజిస్టర్ అవ్వడం, మళ్ళీ అక్కడి నుంచి లింక్ అనేది పంపించుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా మీరు మీ స్కైన్ ప్రాజెక్ట్లో మీ అప్లైనర్ రెఫర్ లింక్ ద్వారా వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. అండ్ అలాగే మీ లింక్ వేరే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అయితే మీ అప్లైనర్ మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా ఇబ్బంది కలిగించడం అని కాదు, ఒకవేళ మీకు అప్లైనర్ లేదు, రెఫర్ లింక్ కావాలి అంటే మాత్రం ఎవరిని కూడా అప్లైనర్ని మనం కించపరచొద్దు. వాళ్ళ దగ్గరే తీసుకోవాలి మనం, అదే ధర్మం. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకు ఉన్నారు కాబట్టి. ఇక్కడ నేను ఏదైతే అంటున్నానంటే, మీకు అప్లైనర్ లేరు, మీ లింక్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే రిమైనింగ్ అప్డేట్స్ అని కూడా తర్వాత ఇస్తాను నేను, ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి రిజిస్టర్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను, ఏ లెవెల్కి ఎంత మనకు వస్తుందని కూడా నేను పెడతాను, అది కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.